పైగా ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాల భర్తీకి ప్రభుత్వమే లెక్క చెప్పినా ఆ భర్తీ చేయకపోవడంపై నిరసన కార్యక్రమానికి జేఏసీ పెద్ద ఎత్తున తలపెట్టింది. సుందరయ్య భవన్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ, అక్కడ బహిరంగ సభకు తలపెడితే దానికి పర్మిషన్ రాలేదు. కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా ప్రత్యామ్నాయ తేదీ, ప్రత్యామ్నాయ వేదిక సూచించడంతో పిటిషన్ వెనక్కి తీసుకున్న పరిస్థితి. ఇదంతా నిరుద్యోగుల కోసం కాదు, నిరుద్యోగుల రాజకీయ ఎజెండా అని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. అయితే ఉద్యమం చేసే వాళ్ళని ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తారా అని టీజేఏసీ కూడా తీవ్రంగానే ప్రశ్నిస్తోంది. ప్రశ్న ఇవాళ ఉదయం 3 గంటల ప్రాంతంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాంతో పాటు మిగతా నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి. కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది హైదరాబాద్ లో. ఎందుకు ఈ పరిస్థితి దానికి సంబంధించి మాట్లాడదాం. వాళ్ళ మనతో లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ తెలంగాణ శాఖ ముఖ్య అధికార ప్రతినిధి, అద్దంకి దయాకర్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, ఎన్ దుర్గాప్రసాద్ గారు, తెలంగాణ తెలుగుదేశం ముఖ్య అధికార ప్రతినిధి, మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నేత. రైట్, గోవర్ధన్ రెడ్డి గారు మీతోనే ప్రారంభిద్దాం. ఒకటి, కోదండరాం చాలా స్పష్టంగా అడుగుతుంది ఏంటంటే, మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు కానీ ఆర్థిక మంత్రి కానీ చెప్పిన లెక్క 1,07,000 ఉద్యోగాలు. సో దాని తర్వాత ఈ 2.5 ఏళ్లలో భర్తీ అయినవన్నీ మిగతా అవకాశం కూడా ఎందుకు భర్తీ చేయట్లేదు? దానికోసం ఒక ర్యాలీ తీస్తా ఉంటే నిరుద్యోగులు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? దీని ఒక శాంతి భద్రతల సమస్యలుగా లేకపోతే ఏదో అసాంఘిక శక్తుల సమస్యలుగా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేశారు? ఇప్పుడు నిజంగా కూడా 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం కూడా ఉద్యమ సమయంలో చెప్పింది, గవర్నమెంట్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున నుంచి ఉద్యోగాల విభజన సమయంలో ఇంకా ఇప్పుడు కొంత విపత్తు జరుగుతూనే ఉంది. కొంత లేట్ జరిగిన సమస్యలలో కొంత ఇప్పుడు ఆర్థిక టీఎస్పీఎస్సీ వచ్చిన కొద్ది సమయాలలోనే ఉద్యోగ దాదాపు 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఆర్థిక శాఖ అంటే తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని ఉద్యోగాలు కూడా రిక్రూట్మెంట్ జరిగింది, కొన్ని ఉద్యోగాలు రాత పరీక్షలు అయినాయి, కొన్ని ఉద్యోగ ఎంట్రన్స్లు అయితున్నాయి. నిరంతర ప్రక్రియ, ప్రతి డిపార్ట్మెంట్ ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఎన్ని అవసరం అని చెప్పి ప్రతిరోజు నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ ద్వారా రోజు పేపర్ ప్రకటనలు వస్తున్నాయి, రాత పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ సమయంలో దాదాపు 60-70 సంవత్సరాలు లేని బాధ 2 సంవత్సరాలు మొత్తం 1,07,000 ఉద్యోగాలు కంప్లీట్ కావాలని చెప్పేసి మేధావైన కోదండరాం గారు చదువుకున్నవాడు, ఒక ప్రొఫెసర్, అలాంటి వ్యక్తి 2 సంవత్సరాలు కంప్లీట్ మాస్ లెవెల్ ఒక ఉద్యోగాల రిక్రూట్మెంట్ అంటే కొంత ఒక పద్ధతి ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని నోటిఫికేషన్ ఉంటుంది, దాని రాత పరీక్షలు ఉంటాయి, దానికి కొంత సమయం ఉంటుంది. తెలిసిన వ్యక్తి ఇప్పుడు ఈ రోజు తెలియనోడు ఒక ప్రతిపక్షంలో రాజకీయ నాయకుడు మాట్లాడుతుందంటే రాజకీయ లబ్ధి కొరకో లేకపోతే ఆయన పార్టీని ఉనికి కొరకో ఆయన కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి నమ్మచ్చు. ఒక ప్రొఫెసర్లో ఉండి ఒక రూల్స్ అండ్ కండిషన్స్ మొత్తం ఉద్యోగం రిక్రూట్మెంట్ ఎట్లా కావాలి, ఏ ప్రాసెస్ కావాలని చెప్పి తెలిసిన వ్యక్తి కూడా ఈ రోజు ఒక వేలాది మంది నిరుద్యోగులు అడ్డం పెట్టేసుకుని నిరసనలు చేసేసి ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు రాజకీయ ఎజెండాగా, కోదండరాం రాజకీయ ఎజెండాగా ఎందుకు చెప్తున్నారు? రాజకీయ ఏజెండా చెప్తున్నా, అదే తెలిసిన వ్యక్తి కూడా ఈ రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. ప్రతిపక్షాలకు లోకపడవు లేకపోతే ప్రతిపక్ష ఎజెండానో మోసుకొని ఒక ప్రయత్నం చేసి నిరుద్యోగులంతా ఒక తాడు తీసుకొచ్చేసి ఒక ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చేసి ప్రభుత్వాన్ని అపనందలు చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఒక్కసారి కూడా చెప్పిన పాపన పోలేదు కోదండరాం గారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కూడా మంచి ముఖ్య పాత్ర పోయించును, ముందుండి ఉద్యోగం చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వమే తెలంగాణ ప్రజల మీద ఒక దండయాత్ర చేసే ప్రయత్నం చేసి ప్రతి దానికి అడ్డం ప్రతి 3 ప్రాజెక్టులు కడుతుంటే ప్రాజెక్టుల మీద ఈ రోజు నిరుద్యోగులు నేను చెప్తున్నాను 35,000 ఉద్యోగాలు 35,000 ఉద్యోగాలు ఆల్రెడీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి క్లియరెన్స్ చేయడం జరిగింది. టీఎస్పీసీ తర్వాత నోటిఫికేషన్ జరిగింది. దాని మీద ప్రస్తుతం ఉంది. డిఎస్సీ కూడా నెక్స్ట్ మంత్ కంపల్సరీ చేస్తానని చెప్పింది. అది లెక్చరర్లు ఉంది. మన గురుకులం 23,000 ఉద్యోగాలు ప్రభుత్వం పోలీసులు చెప్తున్న వాదన, వాళ్ళు ఎంచుకున్న ప్లేసు, ఎంచుకున్న తేదీకి సంబంధించి శాంతి భద్రత సమస్యలు వస్తాయి, లేకపోతే ఒక బయట శివార్లలో అనుమతి ఇస్తామని చెప్పి కోర్టు కూడా ఒక ఇష్యూరెన్స్ ఇచ్చింది. శివార్లో అనుమతి ఇప్పించడం లేకపోతే వాహనాలతో తరలించడం ఇట్లాంటి కార్యక్రమాలని. కానీ చివరి నిమిషంలో పిటిషన్ ఉపసంహరించుకోవడం పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రిషి గారు, ముందుగా ఈ రోజు పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిన రోజు, ఈ రోజు చాలా చారిత్రక నేపథ్యం ఉన్న రోజు. తర్వాత కోదండరాం గారు మేము రాత్రి 2:30 గంటల వరకు 10:30 వరకు కేసీఆర్ గారితో కలిసి ఉన్నాం, 2:30 వరకు సుష్మా స్వరాజ్ గారితో కలిసి ఉన్నాం. అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన ఒక సంఘటన గుర్తు చేయాలని ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. అంటే కోదండరాం కేసీఆర్ కలిసి ఉన్న తీరు కావచ్చు, ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన తీరు కావచ్చు, ఆ రోజు సీమాంధ్ర అనుకుంటున్న పాలకులు చేసిన విధ్వంసం కావచ్చు, ఈ రోజు చేసినట్టుగా లేదు. ఈరోజు ఎవరు మిస్టర్ డిసిపి రవీందర్ అండ్ అశోక్ రెడ్డి క్యాంపస్ ఎవరైతే ఉన్నారో
గుణపాలు తీసుకొని పోయి కిటికీలను బరద్దలు కొట్టి ఈరోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఆ దరిద్రులకు ఎందుకు వచ్చిందో, ఆ సన్యాసులకు ఎందుకు వచ్చిందో ఆలోచించాల్సిన జరిగిందా? వైరల్ అవుతుంది ఇప్పుడు చూడండి. చెప్తున్నాం ఈ రోజు జేఏసీ గాని తెలంగాణ సమాజం గాని నిరుద్యోగులకు బాసటగా ఉంటే మీరు సీమాంధ్ర పాలకులు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గాని రోషయ్య గాని ఎవ్వరు కూడా ఇలాంటి ప్రతిఘటన ఎప్పుడు కూడా చేసిన పరిస్థితి లేదు. పాన్ పరాగ్ వేసుకునే పాగల్గాళ్ళను పట్టుకొచ్చి ఈరోజు కోదండరాంను అరెస్ట్ చేసిన తీరు కనుక చూస్తే ఈ ప్రభుత్వానికి పతనం మొదలైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మనం పోయి తిరుపతి వెంకటేశ్వర స్వామి కాడ అయ్యా మమ్మల్ని రక్షించు, మా రాష్ట్రాన్ని రక్షించని కోరుకొని 5 కోట్ల విరాళాలు ఇవ్వడం కాదు. ఈ రోజు తెలంగాణ కొరకు పోరాడిన శక్తులను మీ రోజు అణిచి పీచుమనుస్తున్న తీరు ఉంది కదా, ఇది ప్రభుత్వ తీరుకు, ప్రభుత్వ అహానికి, ప్రభుత్వ దర్పానికి ఈ రోజు నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఏమండి నిరసన చెప్పే హక్కు ఏం కేసీఆర్ ఇచ్చిండ్రా లేకపోతే మోడీ గారు ఇచ్చిండ్రా? భారత రాజ్యాంగం అందరికి కల్పించిన హక్కు. నిరసన చేసే హక్కును కాదంటే మీరు చూడండి దాంట్లో హైకోర్టుకు మేము వాళ్ళకి జేఏసీ పిటిషన్ పెట్టుకున్నది. అయ్యా నేను నిరసన చెప్పుకోవాలంటే ప్రభుత్వం నన్ను అడ్డుకుంటున్నది అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. కోర్టు దగ్గర తీర్పు తమకు అనుకూలంగా లేకపోయినా లేకపోతే తమని కట్టడి చేసే విధంగా ఉంటే విరమించుకునే హక్కు పిటిషన్ దారుకు ఉంటది. రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ దీన్ని ఒక రాజకీయ మతలబులాగా లేకపోతే నేనేమంటున్నా, కేసీఆర్ పొడింగా ఆయనే రాజకీయాలు చేయాలన్నా? ఎవడు రాజకీయాలు చేయొద్దా ఈ రాష్ట్రంలో? ఏం కోదండరాంకి ఏం తక్కువ? ఇప్పుడు కోదండరాం రాజకీయాలు చేస్తాడు, డెఫినెట్ గా చేస్తాడు. ఇప్పుడు ఈ సంఘటన నేను అంటున్నా, ర్యాలీతో కోదండరాం రాజకీయం చేస్తాడు. ప్రతి అంశంతో రాజకీయం చేయొచ్చు. నీకున్న దమ్ము ప్రతి ఒక్కరికి ఉంటది. ఏ అంశంతో మీరు తెలంగాణకు ఉద్యమాన్ని మొదలు పెట్టినావు? ఇలా నీ అధికారం కొరకు కాదా? ఇలాంటి ఈ చేతగాని చేవలేని ముఖ్యమంత్రి కేసీఆర్ నేను చెప్తున్నా, కోదండరాంను ఆయన అసలే భయస్తుడు. ఎప్పుడు మా జేఏసీలో మేము ఉన్నప్పుడు పక్క పోలీసులు ఎత్తుకొని పోతేనే ఎంతో సమస్యలతో ఉన్న పరిస్థితి ఉన్నది. ఈ రోజు తలుపులు బద్దలు కొట్టు 1 గంట సేపు వాళ్ళు ఈ రోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులకు వ్యాన్లు ఇచ్చినప్పుడు, పోలీసులకు ఈ రోజు శాలరీస్ పెంచినప్పుడు ఏం జరుగుతుందో 3 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్య తెలంగాణలో ఏమండి తెలంగాణ జేఏసీ విధ్వంసకమైన కార్యాచరణ చేసిందా? ఏం ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయాలి? లేకపోతే ముఖ్యమంత్రి 31 కేసులలో ఉన్నాడు కదా, మొట్టమొదలుగా చేయాల్సింది ముఖ్యమంత్రిని, తర్వాత కోదండరాంని, తర్వాత మా అందరినీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. పనికిరాని చేవలేని ఎవడో ఎజెండా ఇస్తే దాన్ని వ్యూహంగా మార్చుకొని ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగజారితే భవిష్యత్తు తెలంగాణ ఎటుపోవాలని మీరు ఆలోచిస్తున్నారు. దుర్గాప్రసాద్ గారు, ఒకటి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఇప్పటికే 30,000 పైచిలకు ఉద్యోగాలకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. దాని భర్తీకి అంతా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ పరిశ్రమలు ఇట్లాంటి సృష్టి ద్వారా 40,000 ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగాం. అంటే 2.5 ఏళ్లలోనే మీరు ప్రభుత్వానికి తాటాకులు కడతారా? మీ ఎజెండా, మీ ఉద్దేశం ఏంటి? ప్రతిపక్షాల గుప్పిళ్లలో మీరు పనిచేస్తున్నారు, ఇట్లాంటి కామెంట్స్ చేస్తుంది గవర్నమెంట్. ఇవాళ నిరుద్యోగులు ఇంత అభద్రతకు గురి కావడానికి కారణం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సమైక్య రాష్ట్రంలో ఉద్యమ సమయంలో 2,40,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినాడు. ఉద్యమం కోసం చెప్పినాడు ఆ రోజు. తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1,50,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ ఆన్ రికార్డ్ 1,05,000 నుంచి 7,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినారు. ఈ 3 కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ఆన్ రికార్డులో ఉన్నటువంటి ఇవి. ఇవాళ ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పినారు? ఎందుకు ఇవాళ నిరుద్యోగులు ఈ ఎత్తున రోడ్డు మీదకి వస్తున్నారు? కోదండరాం గారిని పక్కన పెట్టండి, కోదండరాం గారు కాకపోతే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు పిల్లలు కూడా. ఇవాళ సమస్యని కోదండరాం గారిని ఇది కంప్లీట్ చేయండి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఆనాడు చెప్పి నిన్న అసెంబ్లీలో ఏమే ఉద్యోగాలు ఎక్కడుంటాయి? 1,00,000 మంది 50,000 మంది డిఈడి బిఈడి చేసి వస్తే మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి ఉద్యోగాలు? ఈ రాష్ట్రంలో ఉన్నదే 3 లక్షల ఉద్యోగాలు. ఈ ప్రభుత్వాలన్నీ ఎన్ని ఇచ్చినంటే, ఈ ప్రభుత్వాలు ఎన్ని ఇచ్చింది నీకు తెలియదా? గత ప్రభుత్వాల్లో లేవా? నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు, నీ ఉద్యమ సమయంలో చెప్పినావు. నేనేమంటున్నాంటే లేదు సాధ్యం కాదు. నేనేమంటున్నాంటే మీరు ఇచ్చిన 1,05,000 ఉద్యోగాలకు గాను 32 నెలల కాలంలో మీ పరిపాలన కాలంలో మీ టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు ఇచ్చినటువంటి గవర్నర్ కు నోట్ ఇచ్చిన దాంట్లో 6,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పి ఆన్ రికార్డెడ్ గా చెప్పినారు. 1,07,000 ఉద్యోగాలు ఎక్కడ? 6,000 ఉద్యోగాలు. 32 నెలల కాలం అయింది, ఇంకా మీకున్నది 18 నెలల కాలం. మీరు కనీసం ఈ 18 నెలల కాలంలో మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారు? మీ ప్రణాళిక, మీ క్యాలెండర్ ఇవ్వమని అడుగుతా ఉన్నారు నిరుద్యోగులు. అది కాదు. ఇకపోతే వీళ్ళు ఏం ఉద్యోగాలు ఇచ్చారండి అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క తీసింది. ఏం లెక్క తీసిందంటే, ఈ 31 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళ జీవనోపాధికి వాళ్ళు చూసుకున్నటువంటి ఉద్యోగాలు హాస్పిటల్లో, రెస్టారెంట్లో, హోటల్స్ లో, బయట ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళంత సంఖ్య తీసి వాళ్ళ 60,000-70,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు.
ఎవరు కాదన్నారు? ఎవరైనా చదువుకున్నోడు ఎక్కడో ఉద్యోగాలు చేస్తారు. అదే ఆ లెక్క మేము అడిగింది. Right. నీ సకల కాదండి, మీరంతా సర్వే చేసినారు, ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారు అన్ని మీ దగ్గర ఆన్ రికార్డు ఉన్నాయి. Right. మీరు ఈ ఉద్యోగాలు ఇస్తానికి నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప వేరే లేదు. అయితే ముఖ్యమంత్రి గారు ఇవాళ నిరుద్యోగుల్లో అభద్రత కల్పించడానికి కారణం ముఖ్యమంత్రి గారే స్వయాన అసెంబ్లీలో అబద్ధాలు చెప్పినారు. వచ్చే 2 ఏళ్లలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుందని నేను టీఆర్ఎస్ నాయకులు చెప్పారు. అంటే మేము ఏదైతే ప్రామిస్ చేసామో దానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు దాదాపు 1 కోటి మంది దగ్గర పరీక్షలు రాస్తున్న సమయంలో ఇంత సీన్ క్రియేట్ చేయడం అవసరం అని అడుగుతున్నారు. ఇప్పుడు వారు భర్తీ చేయాలనుకున్నాయి ఇంకా 18 నెలలో 20 నెలలోనే చేస్తా అంటే చేయని. కానీ డెమోక్రసీలో ఒక జేఏసీగా ఉన్నటువంటి ఒక నీతో పాటు అనేక సంవత్సరాలు పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తి కోదండరాం మరి మా మిగతా అందరినీ కూడా ఈ రకంగా పర్మిషన్ లేదు కాబట్టి అరెస్ట్ చేస్తామని చెప్పి తీసుకెళ్లడం, అంతకుముందు ఎన్ని ఉద్యమాలు మీరందరూ కూడా చేయలే అటువంటి కార్యక్రమాలు. ఇవాళ పాత ట్రాక్ రికార్డ్ అంతా కూడా తీసుకొచ్చి ఆ రికార్డు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఛార్జ్ షీట్లు ఉన్నాయి కాబట్టి ఇది శాంతికి భంగం చేకూరుతా అని చెప్పి చేయడం అడ్వాన్స్ గా రీజన్ కరెక్ట్ కాదు. చాలా పెద్ద తప్పు చేసినారు కోదండరాం గారిని మిగతా అరెస్ట్ చేసి. ఇవాళ తేనె తుట్టెను కదిపినట్టు ఇవాళ అనవసరంగా గెలికి సమస్యను కొని తెచ్చుకోవడం జరిగింది తప్ప ఇంకేం లేదు. ఈ డెమోక్రసీలో మీరు ఆశలు కల్పించినారు, మేము నీళ్లు ఇస్తాం, నిధులు ఇస్తాం, మరి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్ని చెప్పి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పిల్లలకి మళ్ళీ అరెస్ట్ చేస్తా అంటే, ఆ పిల్లల మీద లాఠీ చార్జ్ చేస్తా అంటే, ఆ పిల్లల యొక్క జీవితాన్ని పాడైతే మీకు అందరికి ఎవరికి ఉద్యోగాలు రావు, ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటే అని చెప్పి భయపెట్టిస్తే ఇదేం డెమోక్రసీ? ఈ రకంగా అసలు ఆ పాత గవర్నమెంట్స్ కి మీ గవర్నమెంట్ తేడా ఏమున్నది? మా రాష్ట్రం మా చేతుల్లో ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం అయితే చెప్పినట్టు మీరు ఇవాళ మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలోనే నీ నాయకత్వంలో నీతోటి ఉన్నటువంటి పిల్లలకి ఈ విధంగా సమస్య కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఆలోచించాలి కేసీఆర్ గారు, ఇది మంచిది కాదు. డెమోక్రసీలో అందరికీ మరి ప్రొటెస్ట్ అధికారం ఉన్నది, ర్యాలీలు తీసేటువంటి అధికారం స్వేచ్ఛ ఉన్నది, ఉద్యోగాలు అడిగేటువంటి అధికారం ఉన్నది. అడిగే వాళ్ళని అరెస్ట్ చేస్తా అంటే ఇవాళ ఏం డెమోక్రసీ? ఎంత అపాస్యం చేస్తుంది. నిన్న రవాణా మంత్రి సీఎం విమర్శిస్తే కబడ్దారన్నారు. అంటే మనసు ప్రతిపక్షాలు చేస్తాయి, లేకపోతే జేఏసీలు చేస్తాయి, ప్రజా సంఘాలు చేస్తాయి, ఇట్లా బెదిరింపులకు దిగడం కరెక్టేనా? అంటే ఇచ్చిన పథకాలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తున్న కేసీఆర్ ఏమన్నా అంటే కబడ్దారని విమర్శించారు, డైరెక్ట్ గా హెచ్చరించారు రవాణా మంత్రి. దానికంటే ముందు డెమోక్రటిక్ గురించి చెప్తాయి. ఇప్పుడు ఉన్న పెద్దలందరూ డెమోక్రటిక్ గురించి. డెమోక్రటిక్ ప్రకారం నిజంగా ఒక ప్రొఫెసర్గా ఉండి ఒక రిటైర్మెంట్ ఉన్నప్పుడు శాంతి భద్రత విషయంలో కానీ ట్రాఫిక్ విషయంలో కానీ కొంచెం ఇబ్బంది అయింది అని కోర్టు కూడా జరిగింది. కోర్టు కూడా ఏం చెప్పింది అంటే నాగోల్లో వచ్చింది, ప్రభుత్వం కూడా దానికి అంటే పోలీసు అధికారులు కూడా 30 ఎకరాలు క్లీన్ చేసి మీకు మొత్తం ప్రొటెక్షన్ ఇస్తాం, మీరు పెట్టుకోండి. ఆదిలాబాద్ పెట్టినా, నల్గొండలో పెట్టినా, నాగోల్లో పెట్టుకున్నా, లేకపోతే ఎక్కడ ఓన్లీ ఇందిరా పార్క్ పెడితేనే ప్రజల సమస్య, నిరుద్యోగ సమస్య ప్రజల పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని లైవ్లు వస్తాయి కాబట్టి ప్రతి దేశం మొత్తం తెలుస్తుంది, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుస్తుంది అని చెప్పేసి అటు కోర్టు చెప్పినా, ప్రభుత్వ అధికారులు చెప్పినా, ప్రభుత్వం చెప్పినా కూడా పట్టించుకోకుండా ఓన్లీ పట్టుదలతోటి ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేయడం అనేది ప్రభుత్వం ముఖ్యంగా దాని మీద ఫోకస్. అంటే మీరు డైరెక్ట్ గా హెచ్చరిస్తారా మంత్రులు? ఇప్పుడు హెచ్చరించడం కాదు, ఎప్పుడు ఇంతసేపు ప్రతిపక్షాలు అనుకుని కోదనం కానీ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు చెబుతూ ఈ కార్యక్రమం ఇంకా చెడు చేయాలనుకున్న కార్యక్రమం చేయలేకుండా చెప్పాలి. ఎంతసేపు ప్రభుత్వం మంచి కార్యాలు ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పండి నెంబర్ 1 స్థానంలో మనం చూస్తాం. ఎన్ని సర్వేలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది, ముఖ్యమంత్రి మన స్థానంలో ఉన్నాడు. ఎన్ని సంక్షేమం 35,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఏ ప్రభుత్వం చేయని విధంగా మా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 35,000 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు చేస్తుంటే నెంబర్ 1 స్థానంలో ఉంటే మరీ చేస్తుంటే ఆ విషయం ప్రజలు గమనిస్తూ ఉంటే ప్రజలు గమనిస్తారు. ప్రజల విషయంలో ప్రజలు 100% టీఆర్ఎస్ వైపు గౌరవ ముఖ్యమంత్రి విశ్వసిస్తారు. ఇబ్బంది ఉందంటున్నారు. ఇబ్బంది అంటే ప్రతిష్టపాలు చేస్తుంటే కూర్చోలేం కదా. ఊరికే ప్రభుత్వం మీద రాలేదని ప్రయత్నం చేసి ప్రభుత్వాన్ని ఏదో ఒక ఇబ్బందులు క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేసి రాజకీయ లబ్ధి కొరకు వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కొరకు ఈ ప్రయత్నాలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కోసమే కాంగ్రెస్ ఆవేదన. దానికి మీరు ఏదో జనావేదన పేరు పెట్టినా, లేకపోతే అంతకుముందు జనాక్రోష్ అని పేరు పెట్టినా ఏం జరుగుతుందో ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఇది ప్రభుత్వం. ఏం పేరు ఆయన పేరు? ఆయన మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి ఖబర్దార్ అనేది మహేందర్ రెడ్డి. ఆయన ఖబర్దార్ అన్నప్పుడు చూసినాం, అక్కడ ఎట్లా విద్యార్థి ఉద్యమాలు జరిగి ఆయనను కొట్టిండ్రో చూసినాం. కానీ ఇవాళ దమ్మీలు దద్దమ్మలందరూ కూడా మంత్రులు అయినరు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను అంటున్నా, ఈరోజు 2019 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే మీరు కూడా ఖబర్దార్ ఇష్టానుసారంగా విమర్శిస్తే చూస్తూ నేనేమంటున్నా,
మంత్రి ఏమంటారు నివాసాల్లో గడ్డిని కూడా మీరు పీకలేరు. రాసుకోమనండి, మహేందర్ రెడ్డి కాదు ఎవరైనా సరే. ఈ ప్రభుత్వ ఆహాన్ని ప్రజలు పెరికివేసే రోజులు వచ్చినాయి. మీకు ఇచ్చిన డీజిల్ నన్న వాడండి మహేందర్ రెడ్డి గారు. ఏది కోటా ఇస్తారు కదా మంత్రులకు తిరగమని, ఇంట్లో వండుకొని ముచ్చట్లు చెప్పి. జనావేదన సభ కాంగ్రెస్ ఆవేదన అయిందా? కాంగ్రెస్ ఆవేదన అవుతుందో రేపు మీకు నివేదన ఏ రకంగా పోద్దో ప్రజలు తీర్పిస్తారు. కానీ మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడే నైతిక హక్కే లేదు అసలు. ఈ రోజు ఎవరు మహేందర్ రెడ్డి ఏ పార్టీ ఖబర్దార్ అనే సత్తా ఆయనకి ఎక్కడది అసలు? టిఆర్ఎస్ ప్రభుత్వం దద్దమ్మ మంత్రులు అంటారు కదా, ఆ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ మంత్రులు ఒక్క రూపాయి కూడా అని చెప్పినప్పుడు ఎక్కడ రెడ్డిని కూర్చున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కూడా. కిరణ్ కుమార్ రెడ్డి హరీష్ రావు భయపడ్డాడు స్టూడియోలో. ఇదే స్టూడియోలో కాదు, ఎక్కడైనా మీరు నా రికార్డు చూడండి. రూపాయి చెప్పండి, ప్రజాస్వామ్య విలువలు ఇది డైరెక్ట్ గా కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ ఫైట్ లాగా మారిపోయిందా? మిగతా ప్రతిపక్షాలు అంటే ప్రస్తుతం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారా తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేవాడు? మేము ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవ్వట్లేదని చెప్పి ప్రజల ముందుకు పోతున్నాం, ప్రజలతో వస్తున్నాం. ఈ మధ్యనే మేము 4 సభలు పెట్టినాం, మీడియా అంతా వాచ్ చేసింది. ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుందో అందరికి అర్థమైంది. నేను దాని గురించి లోతుగా పోట్లేదు. ఇవాళ మీరు అడిగింది ఒకటి, ఈ ప్రభుత్వము ఇవాళ మంత్రి గారు బెదిరించినారంటున్నారు. మంత్రి గారు బెదిరించే దాంట్లో తప్పే ఉంది. ఆన్ అఫీషియల్ రికార్డ్ గా కోర్టుకు వీళ్ళు ఒక సబ్మిట్ చేశారు. ఏం సబ్మిట్ చేశారో తెలుసా? కోదండరామ్ గారి మీద 32 కేసులు ఉన్నాయి. గతంలో కోదండరామ్ గారి నాయకత్వంలో జరిగినటువంటి దాంట్లో అల్లర్లు బోలెడని జరిగినాయి అని చెప్పి ఇచ్చారు. కోదండరామ్ గారు గతంలో చేసినటువంటి సకల జనుల సమ్మె గాని మానవహారం గాని ఇవన్నీ చేసింది కోదండరామ్ గారు ఒక్కరు కాదు. ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా అడుగుతున్నా, అంటే ముఖ్యమంత్రి గతంలో ఉద్యమ నాయకుడిగా ఇవన్నీ చేశాడా? మీరు అది చెప్పదలుచుకున్నారా? ప్రభుత్వానికి సోయి ఉందండి. ఒక అఫిడవిట్ ఇచ్చేటప్పుడు మనం ఎక్కడున్నాం, ఇప్పుడు ఏడున్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, ఉద్యమంలో ఉన్నాం అని ఇవ్వాలి కదా. అంటే గతంలో చేసినటువంటిది మానవహారం నిర్మించినప్పుడు, ట్యాంక్ బండ మీద నిర్మించినప్పుడు లేని గొడవ ఇవాళ వస్తుందని చెప్పి బూచి చూపించడం ఏంటి? అది కాదండి, రాచకొండ గుట్టల్లో చేసుకోమని చెప్తారా? ఇవాళ ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే సమైక్య మీరు మాట్లాడేటప్పుడు తర్వాత మాట్లాడు. ఇవాళ నేను ఒకటే అడుగుతానండి, ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఎంత కఠినంగా ఉన్నా సరే సమైక్య రాష్ట్రంలో కూడా ఇందిరా పార్క్ దగ్గర అనేది అది ఆనవాయితీ. ఇవాళ నేను ఒకటే ఋషి గారు ఇంకోటి చెప్తాను, ఇవాళ మేము మిర్యాలు కూడా జిల్లా కావాలని కూడా మొన్న ఈ మధ్య మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం. అన్ని 3 నియోజకవర్గాలు కలిసి హుజూర్ నగర్, నాగార్జున సాగర్. అంటే అట్లాంటి ప్రభుత్వం భయపడుతుంది. అంటే ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తాం, మీరు అనవసరంగా వ్యక్తిగత విమర్శలకు దాడులకు చూస్తే సహించాం. గతంలో కూడా చెప్పారు కేసులు పెడతాం, దాన్ని మళ్ళీ రిపీట్ చేశారు. వ్యక్తిగా ఈ యొక్క ఉద్యమంలో మీరు కన్విన్స్ చేయండి వద్దని చెప్పేటువంటి ఒక స్వేచ్ఛ మీకున్నది. కానీ బెదిరించడం, ప్రభుత్వంలో ఉండి బెదిరించడం మంచిది కాదు. ఇవాళ అవే కేసులు మీ అందరి మీద ఉన్నాయి కదా ఉద్యమంలో. ప్రభుత్వంలో ఉన్న అనేక మంది ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, మినిస్టర్ల మీద, ఈవెన్ సీఎం మీద ఈ పొలిటికల్ ఎడ్యుకేషన్ వేరు. ఢిల్లీలో హరీష్ రావు గారు తిట్టింది కొట్టింది వేరు, కేటీఆర్ గారు పోలీసులు తెలంగాణ ప్రభుత్వం రాకపోతే తిట్టింది. ఆ ఆఫీసర్స్ చూడండి మీరు. ఈ కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఏ విధంగా దుర్భాషలాడినారు, ఏ విధంగా పోలీసులను గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మరి అవమానం చేసినారు తిట్లతో. అవి అఫెన్సెస్, కానీ ఇవి కావు క్రిమినల్ అఫెన్సెస్. ఈ రకంగా ఒకసారి దరఖాస్తు పెట్టి పోలీసులకు మనం ప్రోగ్రామ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్తే రిజెక్ట్ చేసినారు. ఇచ్చి ఉంటే గౌరవం ఉండేది. లేదు, ఆ పరిస్థితిలో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కోర్టు మళ్ళా ఇంకో రకంగా జడ్జిమెంట్ వచ్చింది, వేరు విషయం. కానీ ప్రభుత్వం ఓపిక ఉండాలి, సహనంతో నడవాలి, కోరే వాళ్ళని కోరనివ్వాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ యొక్క ఎడ్యుకేషన్ నడపనివ్వాలి. కానీ ఫాల్స్ అలిగేషన్స్ తోని కోర్టు అఫిడవిట్ ఇవ్వడం, ఆ యొక్క అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇవ్వద్దని చెప్పడం ఇది మంచిది కాదు. చివరిగా నేను ఒకటే అప్పీల్ గవర్నమెంట్ కి ఏంటంటే, అందరూ మిత్రులే, దీంట్లో ఎవరు కూడా శత్రువులు కాదు. రాజకీయ ప్రత్యర్థిత్వం తప్పితే వ్యక్తిగత వైరుధ్యం లేదు, రాజకీయ శత్రుత్వము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అసహనం, అరాచకానికి దానికి కారణం ఏంటంటే, ఖబర్దార్ అని అంటే
ఓ పెద్ద పెద్ద మోతెబర్లను చూసి కబడ్దారు చేసి వచ్చిన వాళ్ళం. ఈయన మా పక్క నుండి ఇదే మిలియన్ మార్చి ఇదే సాగరహారం అప్పుడు ఢిల్లీలో ఉన్నాడు కేసీఆర్ గారు, మిలియన్ మార్చి అప్పుడు సాయంత్రం వచ్చింది. ఇవన్నీ తాటా కూపులు వద్దు, తెలంగాణ సమాజానికి కొత్త కూడా కాదు. నేనేమంటా, మిమ్మల్ని ప్రేమించి అధికారం ఇచ్చిండ్రు ప్రజలు, ప్రేమతో అధికారాన్ని చలాయించు, నేను కాదంటలేం, చలాయించండి మీరు. కానీ మీరు అహంతో పోతే మాత్రం ఈ ప్రభుత్వం భూస్థాపితం అనేది చెప్పడానికి ఈ ప్రభుత్వం భేషజాలకు పోనక్కర్లా. నిరుద్యోగులకి ఇప్పటికైనా సరే ఉద్యోగాలు ఏ రకంగా ఇస్తారో ఒక ప్రణాళిక, ఒక క్యాలెండర్ ఇవ్వమని మేము అడుగుతున్నాం. మీ జేసీ చైర్మన్ కోదండరామ్ గారిని మేము అంత కొంత గౌరవిస్తాం. ప్రభుత్వం ఏం చెప్పిందంటే కోటైన ప్రభుత్వం అయినా ఒక ఆదివారం రోజు ప్రజలకు ఇబ్బంది కలిగిన రోజు ఆదివారం పెట్టుకోండి, లేకపోతే నాగోల్లో పెట్టుకోండి. మీ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీలో సీమాంధ్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ ఇష్యూ, రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.